హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే మీ డైలీ ఫుడ్స్లో ప్రోటీన్ తీసుకునే టైం వచ్చేసింది. ఎందుకంటే మన ఇండియాలో దాదాపు ప్రోటీన్ కన్జంప్షన్ ఆన్ డైలీ బేసిస్ అనేది చాలా తక్కువ. మనం ప్రోటీన్ అనేది ఆర్డీఏ ప్రకారం అట్లీస్ట్ 0.8 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ అయితే తీసుకోవాలి. సపోజ్ నా బాడీ వెయిట్ 50 కేజీస్ ఉందనుకోండి, నేను డైలీ నా వెయిట్ ప్రకారం ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్న తీసుకుంటా ఉండాలి. ఇది ఎందుకంటే మన మసిల్ గ్రోత్కి, మన బ్రెయిన్ హెల్త్కి, మన హెయిర్ హెల్త్కి, మొత్తం అన్నిటికీ మనకు కావాల్సింది ప్రోటీన్. సో ప్రోటీన్ కన్జంప్షన్ అనేది మన డైలీ బేసిస్లో చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఎట్లా అంటే, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ప్రోటీన్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ. 2 to 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ డైలీ తింటాంటారు అంతే. అట్లీస్ట్ మనం 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే డైలీ తీసుకుంటా ఉండాలి. సో దీనికోసం అయితే నేను కొన్ని హై ప్రోటీన్ ఫుడ్స్ అయితే చెప్తాను. అవేంటంటే మెయిన్ వచ్చేసి ఎగ్స్. ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్. ఒక ఎగ్లో వచ్చేసి మనకి 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ నట్స్ అనమాట. గ్రౌండ్ నట్స్లో కూడా మంచి ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గ్రౌండ్ నట్స్ కూడా మనం తినచ్చు బాగా. గ్రౌండ్ నట్స్ 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది మనకి. అండ్ సోయా చంక్స్లో కూడా మనకి 100 గ్రామ్స్ ఆన్ డ్రై బేసిస్లో 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది మనకి సోయా చంక్స్లో. ఇది కూడా రేట్ చాలా తక్కువే అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు డబ్బుల గురించి అంతగా ఆలోచిస్తే, ఒకసారి నువ్వు రెస్టారెంట్కి పోతే నువ్వు 300-400 అవుతుంది. అదే 300-400తో నీకు ఓ 50 ఎగ్స్ వస్తాయి, 50-60 ఎగ్స్ వస్తాయి. ఆ ఎగ్స్తో నీకు 2 months ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. 2 months అనుకో, అట్లీస్ట్ 2 weeks ఆఫ్ ప్రోటీన్ వస్తుంది నీకు. అంటే నువ్వు ఒక రోజుకి 5-6 తిన్నా కూడా నీకు 2 weeks ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఒక రోజులో వేస్ట్ చేసే మనీ నీకు 2 weeks వరకు హెల్త్ బాగుండేలా చూస్తుంది. సో బయటకు వెళ్ళి నాకు చెత్త అంతా తిని డబ్బులు వేస్ట్ చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే కొంచెం కొద్దిగా డబ్బులు నీ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటే నీ హెల్త్ 60 years వరకు నువ్వు కూడా కొద్దిగా కాళ్ళు చేతిలో కరెక్ట్గా పనిచేసి అన్నీ కరెక్ట్గా ఉంటే బీపీలు, షుగర్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటావు 60 ఏళ్ళ వరకు. సో ఆలోచించుకో, నీ హెల్త్ నీ చేతుల్లోనే ఉంది. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ ఓన్లీ నీడ్ టు చేంజ్.